హలో అండి, పాయసం చేస్తున్నానండి. కడాయి పెట్టానండి. చూడండి, ఇక్కడ హాఫ్ లీటర్ కొన్ని ఎక్కువగా చక్కెర వేసి పాలుగా పెట్టుకున్నానండి. ఇక్కడేమో ఈ కప్పుడు సేమియా ఉడికించి పెట్టుకున్నానండి. అన్నంలాగా వండుతాం కదా, అన్నం వండుతాం కదండి, అలాగా ఉడికించి పెట్టుకున్నానండి ఈ కప్పు తోటి. ఇక అవే అండి ఇవి చూడండి. ఇది నేను తయారు చేసుకున్న నెయ్యి అండి, వేస్తున్నానండి. పాలు కాంచి అమ్మేగడ తీసి ఫ్రిడ్జ్లో దాస్తూ నేను తయారు చేసుకున్న నెయ్యి అండి. అది కరిగిపోయిందండి. బాదం, కిస్మిస్, అది జీడిపప్పు, అది పుచ్చగింజలండి, అవి వేసాను. కొంచెం ఫ్రై అయ్యాక ఇలా కలుపుతున్నానండి. ఇలా కొంచెం వేయించుకోవాలండి నేను వేసిన దానిలో. అంటే నేను కొంచెం వెరైటీగా వేరే లెక్క చేసుకుంటానండి. ఇలా చాలా ఇష్టం అండి నాకు. వాటర్ వేయకోకుండా ఉట్టి పాలతోటే ఇలా ఉడికించి సేమియాలు వేసి చేసుకోవడం నాకు ఇష్టం అండి. ఇగో హాఫ్ లీటర్కి ఎక్కువగా ఉన్నాయి పాలని చక్కెర వేసి కాగబెట్టినండి, అన్నీ ఇంట్లో పోసేస్తున్నాను. ఇలా చూడండి, చాలా బాగుంటుందండి. కొంచెం ఉడికించి బంద్ చేసుకోవాలండి. ఆల్రెడీ అన్నీ ఉడికించుకున్నాయి కదండి, సేమియాలు, పాలు అన్నీ చక్కెర వేసి అన్నీ ఉడికించి పెట్టుకున్నాయి కదండి. ఎక్కువ ఉడికించాల్సిన అవసరం ఏం లేదు, కొద్దిసేపు అలా ఉడికిస్తే అయిపోతుంది. మనకు తగ్గట్టు స్వీటు అవి చూసుకుంటే సరిపోతుందండి. ఉత్త పాలతోటే వాటర్ వేయకుండా చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసుకొని చూడండి, మీరే చెప్తారు ఎంత బాగుందన్న విషయం. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా స్వీట్గా టేస్టీగా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. కంపల్సరీ ఒకసారి చేసుకొని చూడండి, చేసి ట్రై చేసి తిని చూసి చెప్పండి బాగుందా బాగలేదా. ఇదండి అయిపోయిందండి పాయసం. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుందండి. చూడండి.
ఇలాగా చల్లగా అవుతున్న కొంచెం గట్టిగా పడుతుందండి, చల్లగా అయిన కొద్దీ. అందుకనే నేను కొంచెం ఇట్లా పాలులాగా ఎక్కువ వేసి ఉంచుతాను. చల్లగా అయ్యే వరకు ఇంకా కొంచెం దగ్గరికి అవుతుంది. మీరు కూడా నచ్చితే ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఉంటానండి.